ప్రజలకు చేతకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక తరహానే ఇక్కడ ఇచ్చిన హామీలను అమలు చేయలేక పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం నారాయణపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో కనీసం ప్రకటనను చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ చేతకానితనంతో తెలంగాణ ప్రజానికమంతా ఎదురుచూస్తున్నారని ఇప్పుడైనా ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి ఈ ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చూపుతారని కిషన్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ నేతలు జితేందర్ రెడ్డి, డీకేఆర్లతో పాటు ఇతర నేతలు తదితరులు ఉన్నారు. దానికి ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. మహిళకి మహాలక్ష్మి పేరుతో 2500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పారు. ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇస్తారా, లేకపోతే గదే లీనకి ఇస్తారా? దానికి వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్పాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కేసీఆర్ 3016 అన్నాడు, నేను అంతకంటే ఎక్కిస్తానని చెప్పాను. ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ వృత్తి? ఓట్లు వేయించుకున్నారు కదా, అధికారంలోకి వచ్చారు కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మరి నిరుద్యోగ వృత్తి ఏమైందో చెప్పాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ఈరోజు చాలా నిర్లక్ష్యానికి గురి కాబట్టారు గత 10 సంవత్సరాలు. అంతకుముందు కాంగ్రెస్ ఆయనలో కూడా ఇదే విమర్శలు కొనసాగింది. అందుకే ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు నేను, నా కుటుంబము, మా పార్టీ అనే విధంగా కేసీఆర్ వివరించారు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేశారు. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన పార్టీ గురించి కేసీఆర్ ఆలోచన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఆయనలో కూడా ఇదే వివక్షత, కేసీఆర్ ఇదే వివక్షత. మరి ఇప్పుడు మీరు మరొకసారి హామీ ఇచ్చారు కదా,